ఎంతసేపు స్టార్ట్ అయ్యేది? అట్లా స్టార్ట్ అయ్యేలోపు మనం వెళ్ళి గ్రైండ్ చేస్తాం. ఏది స్టార్ట్ అవుతుంది ఇంతసేపు ఎంత స్టార్ట్ అయ్యింది? ఓ స్టార్ట్ అయ్యింది. 15 seconds కూడా అయిపోయిందా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం బ్లాగ్ చేసి ఆడబోతున్నాం. చూడండి అప్పస్కాలం చూడడం మనం. ఏంటి 500లో ఉండి వేలని చంపుతారా అనుకున్నారా? వీడెవడు విస్పర్ స్పాన్ అవడానికి ఇంకా 6 minutes ఉంది. అండ్ నేను మనీ కూడా కొంచెం అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే బాయ్ అఫర్డింగ్ స్టైల్ కాల్స్. చూడండి ఇంకా విస్పర్ కూడా స్పాన్ అవ్వలేదు. సో విస్పర్ స్పాన్ అయ్యేంత వరకు మనము మొత్తం అప్పర్ స్కేల్ ఎంత తిరిగేస్తాం. అండ్ గాయ్స్ చెప్పమర్చిపోయా, మన గోస్ట్ పోయింది. బట్ నో వరీ, గోస్ట్ ఇక్కడే ఉంది. కావాలంటే గోస్ట్ తినచ్చు, మ్యాంగో తినచ్చు, మన ఇష్టం అది. సో లైట్ అయితే పెట్టుకున్నాను అనమాట. రోల్ చేసినప్పుడు నా తమ్ముడు రోల్ చేసినప్పుడు లైట్ కూడా వచ్చింది. మెక్కేసాడు సో ఆగవయ్యా, ఎందుకు వచ్చినాను? నన్ను చంపడానికి వచ్చిన సీజన్ 6 అబ్బా. ఓకే నా పండ్లో పోదాం. ఫస్ట్ అయితే తండ్రి కూడా ఏయ్ తండ్రి కూడా భయపడుతున్నాను నన్ను చూసి. అందరూ భయపడతారులే, తండ్రి కూడా ఏం కాదు. వచ్చి ఎక్కడున్నాడు తండ్రి వాడు? ఏం తండ్రి వాడు భయపడ్డా మాపు. అయ్యే అవును, నేను ఇక్కడ ఒకటి విన్నాను అనమాట. ఇక్కడ టెస్ట్ ఉంటాను, కానీ మనకేమో ఇక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదా? మళ్ళీ ట్రై చేస్తా. వెళ్ళట్లేదు మనం. లాస్ట్ అప్పుడు ఉన్నా కానీ వెళ్ళట్లేకపోతున్నా. తండ్రివాడు భయపడక. తండ్రివాడు ఎందుకు తండ్రివాడు నన్ను చూసి ఇట్లా బాయ్ చూచు. తండ్రివాడు 7 minutes. అవును గైస్, ఈ +D వాడు ఉంటాడు కదా, సరే వాడి దగ్గరికి వెళ్దాం. తండ్రివాడు ఎంతమంది చేస్తాడు? ఇప్పటిదాకా నేను చూసిన ప్రాసెస్ అయితే ఎవరు మెరీన్ ఫోర్ట్రెస్ నుంచి బాసెస్ అందరూ 15,000 ఇస్తున్నారు. సో అది మనం చూడాలి ఒక స్కేలెన్స్లో తప్ప. చూద్దాం. స్వాన్ కూడా అంతే ఇస్తాడు తండ్రివాడు. నిమిషం. రాయల్ సోల్జర్స్ అంటే రాయల్ బెంగాలా టైగరా? భయం వేసేస్తుంది సార్. రావట్లేదు బాబు. ఓ బాబు, ఓరే బాబు, ఇన్ఫర్నిచర్స్ రావట్లేదు. విస్పరు ఇంకా ఎనిమియే. అండ్ 3 minutes అక్కడే టైం పాస్ చేశాను నేను. అంజలి ఇంకొచ్చింది. హ్యాపీ. అరే త్వరగా విస్పర్ రా. మళ్ళీ విస్పర్ని సీక్ అటాక్ చేస్తా. విస్పర్ ఎంత ఇస్తాడు? విస్పర్ కూడా 15,000 ఒక తండ్రి వాడు తప్ప. కచ్చుగా ఇక్కడ వెయిట్ చేద్దాం. విస్పర్ వచ్చాక స్కై బీమ్ బ్యారేజ్ చూసుకొని గైస్ మన విస్పర్ స్పాన్ అందులోపు మనం వీళ్ళందరి ప్రొఫైల్ లెవెల్ అయితే చూద్దాం. 117 ఫ్లేమింగ్ మెరీన్ ఫోర్ట్రెస్ ఉన్నాడు. 207 ఎలక్ట్రిక్ ఉంది. మ్యాగ్మా తీసుకున్నాడు. వాడు ప్రెజెంట్ ఉన్నాడు. వ్యాన్స్ 345 ఎలక్ట్రిక్ ఉంది. లైట్ తీసుకున్నాడు. లైట్ ఉంది. ఫ్రోజన్ విలేజ్. ఓకే బాత్రూమ్ ఇయర్ బాత్రూంలో వస్తూ అనుకున్నావా? సేబు 109 బిలేడ్ డెజర్ట్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు డెజర్ట్లో?
మళ్ళీ వెళ్ళట్లేదు బా అబ్బా. కమాండర్ ఆఫ్ గాడ్ 764 ఎక్కడ ప్రిజన్లో ఉన్నాడు గ్రావిటీ. ఓ ఓకే. ఇంకా అరేండియా స్టాక్ క్యూటీపీకి 190 జంగల్ ఉంది 226 ఈగల్ ఫుట్ యూజర్. ఏంటి స్పోన్ అయ్యాడా? స్పోన్ అయిందా? బట్ డోంట్ మైండ్ ఇఫ్ యూ డై బికాస్ చంపేసిందా? ఈ కన్ఫ్యూషన్ అబ్బా నాకు. వీడు అమ్మాయా అబ్బాయా? చాలామంది అయితే అమ్మాయిలాగానే చెప్తారు. తిను ఇది పిషి అంటారు తెలుగు. అమ్మాయి అబ్బాయి ఎలాగ 2 టైమ్సే కదా. అదండి వీడికి పుష్ చేయడానికి 3-4 సార్లు చచ్చిపోతాము. తండ్రివాడు క్విజ్ చేయడానికి చంపిస్తాడు మళ్ళీ వాడు 4 సార్లు. 7 మినిట్ మన క్రూ అంటే ఎంత ఉంది? ఓకే 1 మిలియనా? బా గైస్ మొత్తం నవ్వలే గైస్. క్రూ బాండ్ అంతా పెంచింది నేనే. అంటే ఆ అకౌంట్లో కూడా క్రూ బాండ్ పెంచింది నేను అనుకోండి. ఏంట్రా భయపడుతున్నావా? భయపడు. ఇప్పుడు ఆ అకౌంట్ అయితే మా తమ్ముడికి ఇస్తే ఇప్పుడు నా పక్కన కూర్చున్నాడా? అరే లైటర్ పెట్టుకున్నారా? నేను లైటర్ ఏదో ఒకటి 507 508 ఊరున్నాను. ఇంకా చాలా ఉందిరా. 125,000 ఎట్లా కానీ మనకి 500,000 రావాలి కదా. వెయిట్ వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఉందా నాకే తెలీదు. ఇక్కడ జస్ట్ ఉందని నాకు తెలుసుకోండి. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక ఇన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. అది నా ఏం చేద్దామంటే వెళ్ళి అందరి పొజిషన్ చంపుదాం. చంపి ఎంత మనీ అయితే వస్తాయో అంత మనీ తీసుకుందాం. ఫస్ట్ మనం మన ఫస్ట్ బాస్ గొరిల్లా కింగ్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పైరేట్ విలేజ్లో ఎవడో చెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఫ్రోజన్ విలేజ్లో యెటీ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మెరీన్ ఫోర్ట్రెస్లో వైస్ అడ్మిరల్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా వెళ్తుంటే అలా మనీ వస్తాయి. తర్వాత మన లెవెల్ ఇట్లా చేసుకుంటూ పోతే మనీ పెరిగితే లెవెల్ కూడా పెరగాలని కోరుతున్నాం. ఎందుకంటే త్వరగా 575కి వెళ్ళి ఎంత 600 వాడు 550 600 అనుకుంటా. ఎంతలే నాకు 3,000 పంపిస్తా. అన్డిఫిటెడ్ అన్న సారీ అన్న, క్షమించను అన్న. ఫ్రూట్ ఇస్తావా? ఏవా సరిపోతలే, ఆగండి ఆగుదాం. నేను ఫ్రూట్ రోల్ చేయాలనుకుంటున్నాను. బై ఎంతసేపు రా అన్న? ఏ ఫ్రూట్ నువ్వు మా
అంటే మదర్ ఫ్యాట్ హెట్టా. నేను స్టోర్ చేసుకున్నా ఏం చేసుకున్నాను. Let me see. Gravity. Sorry, నిన్ను చంపాను. Nice. 765 లెవెల్తో మనం 508 అవసరం. నన్ను కొడతా. 2 చోట్ల 3 1 చోట్ల. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే మనం డార్క్ స్టెప్ ఇక్కడికి ఎందుకు వచ్చినా అనుకుంటున్నారా? సౌండ్ వాడి గురించి సౌండ్ మర్చిపోదాం. ఫస్ట్ అయితే పైరట్లు తీసుకుందాం. ఒకటే స్టార్ట్ వాడు అంత పవర్ఫుల్. కానీ మ్యాథ్స్ వెళ్ళాక నాకైనా పవర్ఫుల్ అవ్వడం ఉంటాడు. ఎవరో కాదు ఈ సీన్ నేను మ్యాథ్స్ లెవెల్ లేకపోయినా నన్ను చంపేస్తూనే ఉంటాను. ఎస్ బుద్ధ లేకపోతే ఏంట్రా నన్ను మూసుకుంటావా, ఒకసారి మూసుకొని చూడరా అంట. కాలిపోయి ఏడవాలి నాకు చివరికి నరకం అంటే ఏంటో చూపించాలి. ఎందుకంటే వాడినా ఇక్కడ వరకు అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బిగులు చాలా మంది ఓకే. చెప్పు సరే ఏంటి మన రాలేదు వచ్చిందా? వాల్యూమ్ బ్రాడ్కి ఫ్రోజన్ అక్కడే పడాలా? మళ్ళీ ఇక్కడే చెప్పలేము. ఇప్పుడు మనం ఎటు సైడ్ డైరెక్ట్ జంగిల్కి వెళ్తున్నాం. జంగిల్ నుంచి ఫ్రోజన్ విలేజ్కి వెళ్దాం. ఫ్రోజన్ విలేజ్ నుంచి మెరీన్ ఫోర్ట్రెస్, మెరీన్ ఫోర్ట్రెస్ నుంచి స్కైవే లైన్స్లో ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ ప్రిజన్ నుంచి కాలేజ్ ఏ బస్ లేదు కాబట్టి మ్యాగ్మా విలేజ్ తర్వాత అండర్వాటర్ సిటీ తర్వాత మన ఎస్పారా. ఎనబుల్ చేసుకోండి ప్లీపీ. ఒకవేళ రే ఇట్లా 9 ఫేజ్ చూపిరా. బా ఏం ఫేస్రా అక్కడ లేదంటే కింద ఉంటారు, కిందకి వెళ్ళట్లేదు. కొనిచ్చివా చెప్తున్నాడు. వీడు కూడా లైట్ ఫుడ్ ఇస్తారా? ఒక్క నిమిషం. వాయిస్ ఏ మంచిగా. హాయ్, కెన్ యూ రోల్ మీ ఫ్రూట్?
రోల్ మీరు ఆ రోని కాదు. రోల్ మిస్టర్ కాదు, మిస్టర్. ఏడికెళ్ళారా బాబు? రై బేబీ, రై ఏడిరా? సరే ఎందుకులే, మనం ఫోన్ చేసుకో. పక్కనే అంటాడు. ఒకవేళ వాయిస్ వచ్చినా కానీ ఏమొస్తాయి? స్పిన్ రాగదు లేడీస్ మనకు కొత్త ఓ నాన్న ఫోన్ లేదు చూడరా. తర్వాత ఎవరు ఏటి ఏటి చంపాల్సిన టైంలో చంపుతా, చంపాలనే టైంలో చంపను. నాకు కనిపిస్తే చంపుతా, కనిపించకపోతే చంపను. మీరు నా పక్కన ఉండకపోతేనే మంచిది. నైస్. అబ్బా మన చాగాలేడికి ఇప్పుడు. అబ్బా గంట అయింది, వీడు ఇంకా స్పోన్ అవట్లేదే. హలో అండి, బీబీయా గ్యాస్ కామెంట్ అంటే ఒక బేకన్ మీద రైస్ ఫుడ్ యూజరు ఏంట్రా కామెంట్ అవుతా. టీవీ పైన పిలుస్తున్నాను బేటీ, సారీ. సాబో నువ్వు ఏ లెవెల్? హోబో సాబు అనుకుంటా. మనం సాబు అని పిలుద్దాం. వీడే సాబో. పైప్ ప్రొడ్యూసరా? ఏ బాత్రూమ్ రానువా? ఎందుకు ఎవరు పీవీ పైన తీసుకుంటుంది? నీకు భయపడుతున్నాయా? అలా లీవైపో ఎవరికి కావాలి నువ్వున్నా. గాయస్ ఇక ఫ్రాగ్మెంట్స్ ఎట్లా? నాకు డ్రాగన్ టైమ్ కావాలి. హౌ టు గెట్ డ్రాగన్ టాలెంట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫ్రాగ్మెంట్స్ కావాలా ఏమంటావు? ప్లస్ దానికి సెకండ్స్ ఉండాలంట. చూడాడు 17 నైట్ వారియర్ నన్ను చంపాలని ఎందుకు నా కోసం ఇంకా చూసేస్తున్నా చెప్పు. నెక్స్ట్ అక్కడికి మేడం. సో ఫస్ట్ అయితే మనం అడిగి జంగిల్ వెళ్దాం. జంగిల్ తర్వాత ఎందుకు డైరెక్ట్ నేను చదువుతున్నా. మెరీన్ పని పంచుని ఎవరు వీళ్ళ తర్వాత ఎవరు మెరీన్ ఫోర్ట్రెస్ తర్వాత ఎవరు? ప్రిజన్ నాకు తెలియజేసినందుకు. వీళ్ళు నన్ను మాట్లాడకుండా చంపేస్తా. మై సైడ్ చూస్తారా? చూడండి, నో ప్రాబ్లం.
చూసారా, ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ వాళ్ళు చంపేశారు. చాలా ఈజీగా. మిగులుతాం వెనకాల పైరట్లు వచ్చాడు. ఇప్పుడు ఇంకా ప్రిజన్ అయితే పైరట్స్. ప్రిజన్ తర్వాత ఎవరు? మ్యాంగో విలేజ్ తర్వాత అండర్ సిటీ కదా. తర్వాత వీడు అరే ప్రిజన్ ఎక్కడ ఉందో చెప్పరా. నన్ను ప్రిజన్ ఎక్కడ అడిగితే Reason, where are you? I see you. Do you wanna listen to me speak? Guys, so మన బాయ్స్ మాత్రమే అంటారు. ఇది మన రూల్ కాదు, మన కర్తవ్యం. కర్విత్యమో ఇదంటారు, మర్చిపోవాలి. ఫస్ట్ నాకు వాడండి రా స్వాన్ కాదు. చూసారా, ఫస్ట్ వాన్ కూడా 15,000 ఇస్తున్నాడు. వాడని 6,000 చూపిస్తున్నాను. వెయిట్ వాడని నేను చంపుతారా? అడుగు మీద అడుగు 6,000 వచ్చినాయి. ఇక్కడ చూసి 6,000 వచ్చినాయి. ఇప్పుడు వార్డెన్, ఓకే, చీఫ్ వార్డెన్ని 10,000 వస్తున్నాయి. ఎంత వార్డెన్కి? చీఫ్ వార్డెన్కి 15,000 డ్యామేజ్, 4,000 డిఫరెన్స్, 4,000 మనీ డిఫరెన్స్. దగ్గరికి అయితే 5,000 డిఫరెన్స్. ఈజీ బాసెస్. బ్యారేజ్ ఆఫ్ ఫెడ్ ఎందుకు చెప్పాడు? 10,000 వచ్చినాయా, ప్లస్ 1 million XP, 5,000 మౌంటీ. ఇప్పుడు స్వాన్ దగ్గరికి వెళ్తే 15,000. ఇక్కడ మనం లోపల చూస్తే నార్మల్గా అయితే స్వాన్ ఉండడు, కానీ ఇప్పుడు ఉన్నాడు. ఎందుకని అడిగితే అందుకే నన్ను అడుగుతారండి, నాకు కూడా చెప్పడం మర్చిపోయా. స్వాన్ నీకు తెలుసు. రే స్వాన్గా ఇప్పుడు అర్థంగా మళ్ళీ స్కైబింగ్ బ్యారేజ్ యూజ్ చేయాలా స్వాన్? ఇప్పుడు దాచిపోతారా? యూజ్ చేపిస్తున్నారా స్వాన్? యూజ్ చేపిస్తున్నాను నేను చేయొచ్చు. 15,000 వచ్చి 200,000. ఇప్పుడు అడిగే సో నార్మల్ చెప్పండి వెనకాల అక్కడ నాకు మామూలుగా వెళ్తున్నంత వరకు అయితే నార్మల్ ఇటు సైడ్ ఉంటుంది. ఓరి
చూద్దాం బాగుందని చెప్పి మా స్టార్ట్ కూడా వచ్చింది. సిటీ ఆఫ్ ఫౌంటైన్. పర్లేదు బాగా ఉంది సంగతి కూడా. అప్రిషియేట్. ఇప్పుడు ఎంత ఇక్కడ ఒరే ఇక్కడికి రా. ఓ ఇక్కడ స్పాన్ అయినా. ఓకే ఓకే. రెండు గంటలు ఇట్లా ఇట్లా మొత్తం తిరుక్కుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇట్లా హే జరుగు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ చచ్చిపోతుంది వదిలే. సరే మేము విలేజ్ ఎక్కడ మతి మార్పు అవసరానికి ఇచ్చాడు వచ్చిన. మహాత్మా విలేజ్ ఎక్కడంటే దొరికింది. ఇక్కడ తెచ్చుకోండి. ఎందుకు పని ఎక్కడిది? పింక్ ఎంట్రన్స్. ఓకే ఇంక్రీజ్ మద్రాసిస్. ఒక నిమిషం, మనం వెళ్ళి సైబర్గ్ నుంచి చూద్దాం ఒకసారి. ఫార్టింగ్ మ్యాన్లోనే ఉన్నాడా లేదా ఏం చేయడా అని. రే ఫార్టింగ్ మ్యాన్ కాదు, మ్యాన్ ఆఫ్ ఫార్టింగ్ మ్యాన్ కదా. రే ఫార్టింగ్ మ్యాన్ వేరే వీరా ఎక్కడ ఉంటాడబ్బా. నన్ను చంపడానికి ట్రై చేద్దాం. ట్రై చేస్తే పీస్ అయిపోతారు. పవర్ఫుల్ నా లైట్ ఫ్రూట్. సైబార్గ్ ఎందుకు తక్కువ సైబార్గ్ భయపడుతుందా? ఏం కాదు, నేనేమన్నా తిరిగి ఇక్కడికి వస్తున్నాను కదా. రే సైబార్గా రారా రే, లేకపోతే ఇప్పుతో సైబార్గ్ భయపడాల్సిన అవసరం లేదురా. మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చాం గైస్. సైబర్ గార్డ్ వెళ్ళాడు అవతల చెప్పనా. సైబర్గ్ ఇక్కడ ఉంటుంటాడు. బార్గ్ రెమాంగ్ సైమాంగ్ ఎక్కడున్నారు? అరే ఇచ్చాడా? లేదు వచ్చేసి డైరెక్ట్ సి. సైబర్గ్ అని కనిపెట్టడానికి ఎంతసేపు ఏంట్రా బాబు. జస్ట్ నాది. సైబర్గ్ నేను ఇంటికి వెళ్తున్నా. ఇంకా చెప్పు త్వరగా, ఎక్కడున్నా నువ్వు? దాక్కున్నావా? నమస్తే అన్యా. వచ్చా మళ్ళీ Cyborg, where are you? Manberg. దొరికాడు గైస్, దొరికాడు సైబర్గ్ దొరికాడు. అరే సైబర్గ్ భయపడుతున్నావు నన్ను చూసి. రారా, అరగంట అయిపోయింది. సైబర్గ్ బాయ్. దొరికాడు. హలో సైబర్గ్,
ఫాటింగ్ మ్యాన్ మోడిఫై అవ్వ సైబర్ సైబార్గ్ ఫాటింగ్ మ్యాన్ సైబార్గ్ స్మెల్ వస్తుంది ఇక్కడ దాకా. సరే రెండు కలిపి గైస్ నెక్స్ట్ బాసెస్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చంపుదాం. ఇంతలోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాదు మనం విస్పర్ని చంపుదాం, తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్దాం. ఇందాక భయపడింది కదా, అది ఎవరో కదా మా డాడీ వైపు ఇచ్చాడు. అది ఇంద్రా విస్పర్ ఇందాక నన్ను 4 సార్లు 3 సార్లు అయినా కొన్నిసార్లు కొట్టు చంపవు. ఏం రావట్లేదు సార్ ఎందుకు వీక్గా చెప్పు. అబ్బా వీక్ కదిలే బాగా చేసి కూడా సైబర్గా ఇంకా సైబర్ వస్తుంది. ఎబిలిటీ కూడా యూజ్ చేయలేదు సైబార్గ్. ఊరుకురికి సైబార్గ్ వస్తుంది. విస్పర్ పేరు గుర్తుపెట్టుకో, విస్పర్ అయిననే ఉంచాలా ఏంటి? ఉంచద్దా? సర్లే నువ్వు చెప్పాక అందుకు ఉంచట్లేదు. అలాగే పాట పంచుకొని నీ వేరే లెవెల్ అయ్యా నువ్వు. అసలు ఎందుకు చంపుతున్నావు నన్ను? నువ్వు వేరే లెవెల్ అయ్యా, నీ లెవెలే వేరే. బస్ సైబార్గ్ సైబార్గ్ కాదు విస్పర్ చచ్చిపోవడానికి రెడీ ఉంది. ఈ ఎక్కెళ్ళి చంపేస్తుంది. సరే ఏమన్నా చంపేస్తుంది, ఏమనగా ఎబిలిటీ కాకపోతే ఏమన్నా చంపేస్తుంది. నేను నా ఏమనుకున్నావు మన బ్లాగ్స్ ఆల్మోస్ట్ 800 వచ్చేస్తుంది. సో ఇతడితో ఇంతగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలోపు టేక్ కేర్. ఇది వచ్చింది మంచి. అంతలోపు టేక్ కేర్. బాయ్ బూయ్. 1 minute అప్పుడే కాదులే కానీ నేను ఒక స్వాడ్ అయితే ఎన్ఛాంట్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత చేద్దాం అంటే చూద్దాం కదా. నా వీ షుడ్ గోట్ వెయిట్ ఫస్ట్ అయితే వాడుని చేసుకో. రింగ దొంగలకి హెడింగ్ దొంగలు ఇచ్చాడు కదా. ఇచ్చాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఫ్రోజన్ విలేజ్. ఫ్రోజన్ విలేజ్ అంటే పైరట్ విలేజ్. మిడిల్ టౌన్కి వెళ్ళాలి ఫస్ట్ అయితే మనం. తర్వాత మిడిల్ టౌన్ ఊరినేనా రే ఇంత పెద్ద బోర్డు పెట్టుకున్న జాగ్రత్త. తర్వాత ఇటు సైడ్ వచ్చాడు. తిరగదు అవేకేం చేస్తాను తిరుగుతుంది. నేను చచ్చిపోయేటట్టున్నా కనిపిస్తుంది. చాలేలే బతికే ఉన్నాడా
1300 బాగుంటుంది. యా లైట్కి వెళ్ళి అరే మరి అది చెప్తున్నా వార్డెన్స్ వాడిని అవేకన్ చేసి ఓకే ఎట్లా ఓకే అంటే అంతే కదా మ్యాక్స్ అప్డేట్ కరెంట్ డ్యామేజ్. అరే ఏందిరా ఇది ఎలా కనిపించట్లేదు ఎంత డ్యామేజ్ వస్తుంది ఎందుకు పెరుగుతుంది బా ఇద్దరు ఇద్దరు ఏమనిపించట్లేదే సర్లే డై టెస్ట్ ఉంది. ఓకే అంతే అంతలోపు టేక్ కేర్ బాయ్ బాయ్.